కుంభరాశి వారు ఒకవైపు ఏళ్ల నాటి శని చివరార్థ సంచార స్థితి జరుగుతూ ఉండగా ఈ 2026 మరియు ఉగాది పండగ నుంచి ఆదాయ వ్యయాలను రాజపూజ్య అవమానాలను ఒకసారి తెలుసుకుందాం. ఆదాయం 2, వ్యయం 8. అనవసరమైన ఖర్చులు పొంచి ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి కాల సమయంలో ఓపిక, పట్టుదల, సత్ప్రవర్తన, ఆధ్యాత్మిక చింతన చాలా అవసరం. మీ ఆదాయం కేవలం ₹2 ఉంటే ఖర్చు ₹8 పొంచి ఉంది అంటే అనవసరమైన ఖర్చులు ₹6 అప్పు కాబోతున్నారు. ఇలాంటి కాల సమయంలోనే ఓపిక, పట్టుదల, సహనము, ఆడంబరాలకు దూరంగా ఉండాలి. సంపూర్ణమైన విందులని, వినోదాలను తగ్గించుకోగలగాలి. వీలైనంతవరకు ఆరోగ్యాన్ని కాపాడుకొని మానవ ప్రయత్నం అన్నా చేయగలగాలి. రాజపూజ్యం 4, అవమానం 2. అంటే నీ చుట్టూ ఉండబడిన వారందరూ కూడా నీ చుట్టూ చేరి భజన చేసి మిమ్మల్ని మీ దగ్గర ఉండబడిన ధనాన్ని స్వాహా చేసే పరిస్థితి అధికంగా ఉంది. ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు పుష్కర స్నానం చాలా అవసరం. కులదేవతల యొక్క ఆశీస్సులు, గ్రామ దేవతల యొక్క ఆశీస్సులు, పితృదేవతల యొక్క ఆశీస్సులు, వీలైనంత వరకు నిత్యము ఆధ్యాత్మిక చింతన, సత్ప్రవర్తన, ఆరోగ్యాన్ని కాపాడుకోగలగాలి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉండబడిన వారు, నూనె వ్యాపారస్తులు, ఆహార ఉత్పత్తులు, డాక్టర్లు, నీటి వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉండబడిన వారు, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రంగంలో ఉండబడిన వారు, వ్యవసాయ సోదరీమణులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి కాల సమయంలో నిత్యము వెంకటేశ్వర స్వామి యొక్క స్మరణ, విశ్వసహస్రనామ పారాయణము, వెంకటేశ్వర స్వామికి తులసిమాలను సమర్పించడం, ప్రతి సోమవారం పూట మహాదేవుడికి బిల్వదళాలు సమర్పించడం, విభూతిని దానం చేయడం వలన, పుష్కరస్నానం పుణ్యం వలన, కులదేవతల యొక్క ఆశీల వలన, గ్రామదేవతల యొక్క ఆశీల వలన సకల దోషం తొలగి ఐశ్వర్యం, ఆనందం కుంభరాశి వారి సొంతమవుతుందని చెప్పి గమనించాలి.